ప్రార్థనలను బట్టి కుటుంబాలలో నెమ్మది కలిగి ఉండాలి అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. దేవుని ప్రజలారా, ప్రార్థన అనేటువంటిది మానవ జీవితానికి క్రైస్తవ కుటుంబాలకు ఎంతైనా అవసరం. ఏ కుటుంబంలో అయితే అత్యధికమైన ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబాన్ని శోధించే దుష్టుడు ఓడిపోతాడు. ప్రార్థన లేని కుటుంబాలు శోధనలోను ఇబ్బందులలోను రకరకాల మానసిక ఒత్తులకు గురవుతూ ఉంటారు. కనుక ప్రార్థన ప్రతి కుటుంబంలో కలిగి ప్రార్థన ద్వారా ప్రభువును బట్టి విజయవంతమైన కుటుంబాలుగా దేవుని బిడ్డలైనటువంటి మీరు సాగుతూ ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ ప్రోగ్రాం నేను 2 నెలల క్రితం ప్రారంభించాను. ఈ మధ్యలో ఒక బ్రదర్ నాకు ఫోన్ చేసి బ్రదర్, నాకు 4 నెలల క్రితం HIV వచ్చింది, మీరు ప్రార్థన చేయండి అని నాకు ఫోన్ చేశారు. ఆ బ్రదర్కి ఒక మాట చెప్పాను, బ్రదర్ నేను ప్రార్థన చేస్తాను, అదే సమయంలో ఇలాంటి వ్యాధులు నయం కావాలి అంటే దేవుని మీద మీరు పరిపూర్ణంగా ఆనుకోవాలి. కనుక మీకు మీరుగా కొన్ని గంటలు ఆ వ్యాధి విషయంలోనే ప్రార్థన చేయాలి. తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడని నేను ఫోన్లో అతనితో సంభాషించాను. ఆ మాట విన్నటువంటి అతను రోజుకి మినిమం 3 and 4 hours అతడు ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. ఆ ప్రార్థనలో తన హృదయ భారం, ఆ హృదయంలో ఉన్నటువంటి ఆవేదన, తను చేసినటువంటి పాపాన్ని ఒప్పుకోవడం, పశ్చాత్తాపడడం, ఇవన్నీ కూడా ప్రభు దగ్గర అతడు చెప్పాడు. ఎప్పుడైతే అతడు ఆ విధంగా చెప్పుచూ ప్రార్థన చేసుకున్నాడో అతని హృదయ వేదన లేనటువంటి దేవుడు పరలోకము నుండి ఒక వెలుగును అతని దగ్గరికి పంపించాడు. ఎప్పుడైతే ఆ వెలుగు తాకిడి అతని శరీరమునకు తాకిందో వెంటనే అతను నాకు ఫోన్ చేశాడు, బ్రదర్ ఇలాంటి అనుభవం ఎప్పుడూ లేదు, నన్ను ఏం చేయమంటారు అన్నాడు. నేను చెప్పాను, నీవు మరి కొన్ని దినాలు ప్రార్థన చేసి వెళ్ళి టెస్ట్ చేసుకోమని చెప్పాను. ఆ విధంగా బ్రదర్ కొన్ని దినాలు ప్రార్థన చేసి తర్వాత టెస్ట్ చేసుకున్నాను. టెస్ట్ చేసుకున్న తరువాత ఆ బ్రదర్ నాకు ఫోన్ చేసి ఫ్రైడే ఈవినింగ్, బ్రదర్ నాకు నెగిటివ్ అని వచ్చిందండి, నా సంతోషానికి అవతలలేవు అని చెప్పారు. ఇక మీరు గమనించండి, మేము చేసిన ప్రార్థన బట్టి ఆ ప్రతిఫలం అతను చూడలేదు, మేము చేశాం.